ఎస్ పురుషోత్తం రెడ్డి గారు, ఎఫ్ఆర్బిఎం పరిమితిని జగన్ సున్నా చేసేశారు అంటే ఏదో ఒక రకంగా గతంలో 14 లక్షల కోట్లు అప్పు చేశారని ఒక అబద్ధాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం పరిమితి సున్నా చేసేశారు, ఒక్క రూపాయి అప్పు కూడా పుట్టట్లేదంటూనే 1,32,000 కోట్లు రేపు మంగళవారం తీసుకురాబోయే 6,000 కోట్లతో కలిపి ఇంకా ఇవే అబద్ధాలా? ఎంతకాలం ఇవి? మళ్ళీ పైగా అప్పులు చేస్తున్నారు. చేయకుండా ఏమన్నా ఉండి రాష్ట్రాన్ని ఏమన్నా ఇంకా గొప్పగా సంపద సృష్టించి ఏమన్నా చేస్తున్నారంటే లేదు. ఈశ్వర్, ఇక్కడ ప్రధానమైంది ఏంటంటే మొత్తం పరిశీలిస్తే ప్రభుత్వం సంక్షేమ పథకాలని అమలు చేయలేని పరిస్థితిని ఇతరుల మీద నెట్టడానికి చేస్తున్న ప్రయత్నంగా నేను చూస్తున్నాను. సంక్షేమ పథకాలు అనేది చాలా కీ రోల్ పోషిస్తా ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ 27 రకాల హామీలు ఇచ్చింది. 27 హామీస్ ప్రధానమైంది. దీనికి ఏడాదికి అయ్యే ఖర్చు 1,61,458 రూపాయలు. ఒక సంవత్సరానికి అయ్యే హామీ యొక్క అమలుకి అయ్యే ఖర్చు 1,61,485 రూపాయలు. ఇప్పుడు వాళ్ళు 75% అమలు చేశామంటే ఇప్పుడు 1,10,000 ఖర్చు పెడతారు ఈ సంవత్సరం. అంతే కదా, 1,60,000 ఖర్చు పెడతారు. మన కళ్ళ ముందే 3 కీలక పథకాలు, అదే తల్లికి వందనం కావచ్చు, లేదు రైతు భరోసా కావచ్చు, లేదు లేదా ఆడబిడ్డ నిధి, ఈ 3 నిరుద్యోగ భృతి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. అది అదనం. నేను దాని జోలికి వెళ్ళట్లేదు, అయితే అమలు కాదు కాబట్టి దాని జోలికి నేను వెళ్ళను. నా పాయింట్ ఏంటంటే ఈ 3 కీలక పథకాలకు అయ్యే ఖర్చు 60,000 కోట్లు. ఇది ఆడబిడ్డ నిధి, అమ్మ వందనం, అమ్మ తల్లికి వందనం, రైతు భరోసా, అన్నదాత, ఈ 3 పథకాలకి అయ్యే ఖర్చు 60,000 కోట్లు. ఈ 3 పథకాలు అయితే అమలు కాలేదు కదా, కాలేదు ఈ సంవత్సరం. అవును, మళ్ళీ 1,60,000 కోట్లు 60,000 కోట్లు పోతే 70% అమలు ఎట్ట స్టార్ట్ అవుతుంది? కాబట్టి ఈ విన్యాసాలు కాకుండా వినమ్రంగా ప్రజలకు నిజాయితీగా చెప్పండి. విన్యాసాలు ఎక్కువ చేసి 70% ఇవన్నీ కుదరదు, మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి కదా. కాబట్టి మీరు ఆచరణ సాధ్యంగాని హామీలు ఇచ్చిన కారణంగా అమలు చేయలేకపోతున్నారు. నా అంత ఓపెన్ గా చెప్పకపోయినా నేను అలా ఇచ్చుండాల్సింది కాదని ఇంకో పద్ధతిలో చెప్పితే పద్ధతిగా ఉంటుంది. కానీ ఈ హామీలు అమలు కాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంటే ఎట్లా నమ్ముతారు ప్రజలు? కాబట్టి ఈ హామీల అమలు సాధ్యం కాదు. కాబట్టి ఈ హామీల అమలు సాధ్యం కాకపోవడానికి కారణం అప్పులు కూడా చేయలేని పరిస్థితి. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ తగ్గించే అంటే అర్థం ఏంటి, జీరో చేసే అంటే అర్థం ఏంటంటే అప్పులు కూడా పుట్టని పరిస్థితి తెచ్చేసినాడు. మరి అప్పులు తేలేదా? మొత్తం కలిస్తే అంతకన్నా ఎక్కువ తెస్తున్నారు. రెండోది, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ శాశ్వతంగా తగ్గించడానికి జగన్మోహన్ రెడ్డి ఎవరండి? ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అంటే అర్థం ఏంటి? మనకున్న జీడిఎస్పీలో పర్సంటేజ్ అప్పు చేసుకుంటాం, అంతే కదా. అవును, మరి దీన్ని జగన్ ఎట్ట జీరో చేసి పడతాడు అంటే రాబోయే 5 ఏళ్ళు కూడా అప్పు చేసి అది సాధ్యం అవుతుందా? కాబట్టి అది ఇంపాసిబుల్. కాబట్టి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ సమస్య కాదు, ప్రధానమైంది మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదు. దాని నిజాయితీగా చెప్పే లేకుండా ఇట్లా విన్యాసాలు చేసుకుంటా 70% ఒకవైపు, ఇంకో పక్క సాధ్యం అది నువ్వు, ఇంకో పక్క సోమరులని వాళ్ళే చెప్తారు. వాళ్ళు డిబేట్లు పెట్టుకొని మన సాక్షి వాళ్ళు అబద్ధం చెప్తున్నారట. అసలు మీ మీద చర్యలు తీసుకోమని ఆ రోజు డిబేట్ సారాంశం. పాయింట్ ఏంటంటే అంటే సంక్షేమ పథకాలు ఇంకా చేతులు ఎత్తేసినాడని హెడ్డింగ్ పెట్టాం కదా. అవును, మీరంటే సాక్షి పేపర్. అవును, ఎంత ధైర్యంగా పెట్టారు. జగన్ చంద్రబాబు గారు చెప్పింది తల తాకట్టు పెట్టైనా సరే అమలు చేస్తానని చెప్పిన విషయాన్ని పక్కన పెట్టేసి చేయలేడని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తున్నారు అని. అందుకే కదా పదే ఆయన బయట వేసి వినిపించాం కదా, చంద్రబాబు నాయుడు గారి వాయిస్ వినిపించాం. తమాషా చూడండి, చంద్రబాబు గారు అప్పుడప్పుడు సాక్షి చూడొద్దు అంటుంటాడు. నేనేమంటానంటే సాక్షి చూడండి కానీ ఆ ఛానల్ చూసి మీరు నమ్మేద్దండి. పాయింట్ ఏంటంటే వాళ్ళ డిబేట్ లో నేను చూశాను ఈశ్వర్ గారు, సాక్షి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని వాళ్ళ కాన్సెప్ట్. అంటే బూమ్రాంగ్ అవుతోంది కదా కొంత ప్రజల్లో. లేదు చంద్రబాబు గారు అమలు చేస్తున్న మెసేజ్ ఇద్దాం కోసం డిబేట్ పెట్టి ఆ డిబేట్ లో విన్యాసం ఏం చేశారు తెలుసా? సంక్షేమ పథకాలు ఇవ్వడం అంటే సోంబరపోతులు తయారు చేయడమే, సంక్షేమ పథకాలంటే ప్రజల్ని మభ్య పెట్టడమే. తాగుబోతులు అవుతారు, బట్టలు కొనుక్కుంటారు. నా పాయింట్ అది కాదు. మీరు జగన్ తిడుతున్నారా చంద్రబాబు తిడుతున్నారా అని. ఒక పిల్లవాడికి 15,000 ఇస్తే సోమరిపోతులు, మన నలుగురికి ఇస్తే టాటా బిర్లాలు అవుతారా ఒక ఇల్లు? రెండోది, ఒక 5,000 రూపాయలు వాలంటీర్కి ఇస్తే ఓట్ల కోసం, 10,000 ఓట్లకి ఇస్తే పెట్టుబడి సాయం 13,500 జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే రైతులు ఏమన్నా సోమరిపోతులు అవుతారా? అది ఈయన 20,000 ఇస్తాడు, వీళ్ళు 20,000 ఇస్తారు, అప్పుడేమవ్వాలి? నా పాయింట్ అదే. అంటే విన్యాసాలు ఎట్లా ఆపేసి సాక్షిని కాదు, సాక్షిని చూస్తే కనీసం
ఏదో వ్యతిరేకతన తెలుస్తుంది. వాళ్ళు చూసేసి భ్రమలో ఎడ్డింగ్ ఒకటి పెడతారు, వాళ్ళు తిట్టించే చంద్రబాబు నాయుడు తిట్టిస్తారు, మళ్ళీ జగన్ పేరు చెప్తారు. పాయింట్ ఏంటంటే ఇప్పటికైనా విన్యాసాలు ఆపేసి మీరు ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చినారు కాబట్టి అమలు చేయలేకపోతున్నా అర్థం చేసుకోండి అని చెప్పండి. కనీసం నాలాంటి వాళ్ళని అర్థం చేసుకుంటారు, జనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి నేను అదే చెప్తున్నా, చంద్రబాబు గారు మోసం చేయట్లా, అప్పుడు అబద్ధం చెప్పినాడు. కాబట్టి ఇప్పటికైనా ఈ విన్యాసాలు ఆపేస్తే బెటర్. నేను అనుకుంటున్నాను బహుశా రేపు బడ్జెట్ లో కూడా విన్యాసాలు చేస్తారేమండి. అంటే బడ్జెట్ సైజ్ పెంచేసి అమ్మఒడికి వాటికి కేటాయింపులు చేస్తారని డౌట్. కేటాయింపులు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు అట్లే ఉన్నాయి కదా చాలా వాటి. అంటే ఇట్లాంటివి చేయకుండా నిజాయితీగా సంక్షేమ పథకాలపైన ఒక టర్న్ తీసుకుంటే అది మీకు మంచిది, రాష్ట్రానికి.